ఆది సాయి కుమార్ నటించినటువంటి శంభాల మూవీ నిన్న హైదరాబాద్లో స్పెషల్ ప్రీమియర్స్ చేశారు. మరి ఇది చూసిన తర్వాత టాక్ ఏ విధంగా ఉంది? ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి కూడా విపరీతమైనటువంటి బజ్ అనేది ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి చిన్న చిన్న గ్లిమ్స్ కావచ్చు, ఆ పోస్టర్స్ కావచ్చు, చాలామంది కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సినిమాలకి ఎక్కువగా ఆదరణ కూడా లభిస్తుంది అని చెప్పేసి మన తెలుగు వాళ్ళు చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఒక గాడ్కి సంబంధించినటువంటి స్టోరీ కావచ్చు, మైథాలజీ కావచ్చు, ఆ థ్రిల్లింగ్ కావచ్చు, అన్నీ కూడా అద్భుతంగా కనిపిస్తాయి అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈ స్పెషల్ ప్రీమియర్స్ చూసిన తర్వాత ఈ సినిమా గురించి ఏం టాక్ చెప్పారు, ఏం రివ్యూ చెప్పారు, సినిమా ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది చాలామంది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. మరి ఆది సాయి కుమార్ గారు అంటే చాలా రోజుల తర్వాత ఒక సినిమాతో మనం ముందుకు వచ్చారనమాట. ఇందులో ఆయన నటనకి మాత్రం అసలు ఏ మాత్రం చిన్న వంక కూడా పెట్టాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతంగా నటించారు అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా ఈ సినిమా యొక్క స్టోరీ ఏంటి అంటే 1980s నాటి ఒక గ్రామం, ఆ గ్రామం పేరే శంభాల. మరి ఈ యొక్క ఊరిలో జరుగుతున్నటువంటి ఆ ఒక వింత కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి మైథాలజీ ఏంటి, అసలు ఒక గ్రామంలో ఊరి అంటే ప్రతి గ్రామానికి గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవత యొక్క సీన్స్ కావచ్చు చాలా అద్భుతంగా చూపించారు. అండ్ మ్యూజిక్ ఎలివేషన్ కావచ్చు, ఒక విఎఫ్ఎక్స్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పేసి అంటే చూసిన వాళ్ళకి ఇది నిజంగా మనం సినిమా చూస్తున్నామా, లేకపోతే నిజంగా మన ముందు ఒక స్టోరీ జరుగుతుందా, మనం అక్కడే ఉన్నామా ఏంటి అని ఒక ఫీల్ కూడా మనకు కలుగుతుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో సినిమాలు తీసామా ఏదో ఓకే రిలీజ్ అయ్యాయి అన్నంత వరకే ఉన్నాయి. కానీ ఈ విధంగా పర్ఫెక్ట్గా ఒక సినిమాని ఫీల్ అయ్యి ఈ యొక్క అంటే అక్కడ కనిపిస్తున్నటువంటి సీన్స్ని కూడా మనం ఫీల్ అయ్యి అక్కడే ఉన్నామా అనే విధంగా అనుకునే సినిమాలు మాత్రం చాలా తక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అలాంటి ఫీల్ అయితే తెప్పిస్తుంది అనే విధంగా అయితే చూసిన వాళ్ళు, స్పెషల్ ప్రీమియర్స్ చూసిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా స్టోరీ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కావచ్చు, అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్కరికి సినిమా డెఫినెట్లీ నచ్చుతుంది అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి మనకు తెలుసు ఆది గారి యాక్టింగ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ నాన్నగారి సాయి కుమార్ గారి వారసత్వం, మరి ఆయన ఒక విలక్షణ నటుడు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆ నటనకి కావచ్చు, అప్పట్లో అసలు ఈయనకు ఓన్లీ మేమే ఫ్యాన్స్ అనే విధంగా కాకుండా ప్రతి ఒక్కరు కూడా ముగ్ధులైపోయేవారు ఆయన యాక్టింగ్కి. మరి అలాంటి వారసత్వం ఏ విధంగా చేస్తుందంటే ఖచ్చితంగా ఆయనకు మించే ఈయన యాక్టింగ్ ఉంటుంది ఈ సినిమాలో డెఫినెట్లీ. అండ్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళకి చెప్తారు ఈ సినిమా డెఫినెట్లీ చూడండి అనే విధంగా ఉందని చెప్తున్నారు. సో మరి ఈ సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి, ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో, ఈ రివ్యూ కరెక్టేనా, ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత కావచ్చు ఇప్పుడైనా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.